शांति। ఓం आज శాంతి. का विषय है ఈరోజు విషయము सच्चे राजऋषि का कर्तव्य। సత్యమైనటువంటి రాజఋషి యొక్క हमारे కర్తవ్యం. आदरणीय राजू भाई जी कुछ మ్, दिन उड़ीसा ఆదరణీయ में రాజు सच्चे భాయ్జీ राजऋषि का पाठ बजा के हमारे बीच लौटे हैं। आदरणीय ఒడిస్సాలో भाई साहब का हार्दिक स्वागत వెళ్ళి है। సేవ చేసి వచ్చారు. సత్యమైనటువంటి हम सभी రాజఋషి बाबा के యొక్క बच्चे सच्चे सच्चे राजऋषि हैं। సత్యమైన इस नाते రాజఋషిగా हमें అయ్యి राजा సో ఈరోజు बनकर మనం के रहना రాజుబాయ్ है తోటి క్లాస్ और విందాము. ऋषि సో होकर మనం के కూడా जीना है। प्रकाश डालेंगे బాబా आपके యొక్క विषय पर। పిల్లలము ఋషి యొక్క జీవితం జీవించాలి, సత్యత కూడా పాటించాలి. సో ఈరోజు విషయం మీద భాయ్జీ యొక్క చింతనని మనం విందాము. ఓం శాంతి. ओम शांति। ఓం శాంతి. मीठे बाबा ने ప్రియమైనటువంటి బాబా सबके गले में మనందరి सम्मानों की माला మెడలో डाली। సుమానాల యొక్క మాలను వేశారు. अनादि स्वरूप का सम्मान क्या है? అనాది స్వరూపం యొక్క స్వమానం ఏమిటి? आदि स्वरूप का सम्मान क्या है? ఆది స్వరూపం యొక్క స్వమానం ఏమిటి? पूज्य स्वरूप और ब्राह्मण स्वरूप का తర్వాత सम्मान क्या है? పూజ్య స్వరూపము మరియు బ్రాహ్మణ స్వరూపము. सभी ने అందరూ बाबा की मुरली को బాబా యొక్క మురళిని ध्यान से सुना भी है। అందరు అటెన్షన్ తోటి విన్నారు, చదువుంటారు కూడా. हम सबको सबसे ऊंचा सम्मान संगम युग पर మనందరికీ అన్నిటికంటే ఉన్నతమైనటువంటి స్వమానం ఈ సంగం యుగంలో రాజఋషి. ప్రతి ఒక్క బాబా యొక్క పిల్లలు समझते हो రాజఋషులు. మీరందరూ మిమ్మల్ని మీరు రాజఋషి అనుకుంటారు కదా. एक राज దీంట్లో రెండు శబ్దాలు ఉంటాయి, ఒకటి రాజు, ఇంకొకటి ఋషి. बैलेंस है। రెండిటి మధ్యలో మంచి బ్యాలెన్స్ ఉంటుంది. बाबा हमेशा బాబా ఎప్పుడు हम बच्चों को बैलेंस की बातें सुनाते हैं। మన పిల్లలకందరికీ आज బ్యాలెన్స్ యొక్క మాటలు చాలా చెప్తూ ఉంటారు. ఈరోజు మురళిలో కూడా अच्छा बैलेंस మంచి బ్యాలెన్స్ యొక్క सत्यता और स्नेह का సత్యత మరియు స్నేహం యొక్క బ్యాలెన్స్ గురించి और చెప్పారు. नम्रता का सिखाया। అథారిటీ మరియు నమ్రత बैलेंस వీటి యొక్క బ్యాలెన్స్ చెప్పారు. और जब బ్యాలెన్స్ అనేది మంచి కళ. ఎప్పుడైతే మనం బ్యాలెన్స్తో నడుస్తామో, బ్యాలెన్స్తో ఉంటామో, ब्लेसिंग्स అప్పుడు మనకందరి యొక్క బ్లెస్సింగ్స్ అనేటివి దొరుకుతాయి. దాంతోపాటు ब्लेसफुल बन जाते हैं। మన జీవితం కూడా ఎంతో బ్లెస్ఫుల్గా తయారవుతుంది. राज ऋषि शब्द में दो बातों రాజఋషి శబ్దంలో రెండు విషయాల యొక్క మంచి బ్యాలెన్స్ ఉంది. राजा है, ఒక సైడ్ రాజా, राज्य है, రాజ్యం ఉంది, अधिकार है, అధికారం ఉంది. और दूसरी तरफ రెండవ సైడు ऋषि है, तपस्वी है। ఋషి మరియు తపస్వి. संगम युग पर ఈ సంగమ యుగంలో हम सब राज ऋषि మనమందరం రాజఋషులని ఇందుకే చెప్తారు. बाबा जब भी मधुबन निवासियों से मिलते हैं, బాబా ఎప్పుడైనా మధుబన్ నివాసులతో కలిస్తే शब्दों का प्रयोग करते हैं। ఈ రెండు శబ్దాల యొక్క ప్రయోగం చేస్తారు, మధుబన్ మరియు రాజఋషి. मधुबन के अंदर भी बैलेंस है మధుబన్లో కూడా బ్యాలెన్స్ ఉంది, మధురత और वैराग्य का। మరియు వైరాగ్యం యొక్క బ్యాలెన్స్. वैराग्य की निशानी है। వన్ వన్ అంటే జంగల్, అడవిలో వైరాగ్యం యొక్క నిశాని ఉంది. మధుబన్ అంటే స్వీట్నెస్. సో మధుబన్ నివాసి అనడానికి మధుబన్ నివాసి అని ఎవరిని అంటారు అంటే सब बातों से वैराग्य है, न्यारे हैं। ఎవరిలో అయితే రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉందో, ఒక సైడు న్యారా ప్యారా, ఇంకొకటి స్వీట్నెస్. ऐसे ही राज ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ ఉన్న వాళ్ళే మధుబన్ నివాసి. ఇదే విధంగా రాజఋషిలో కూడా రెండు శబ్దాలు ఉన్నాయి. తో మనందరం పిల్లలము, బాబా యొక్క పిల్లలము, రాజ్యాధికారులము. राज्य అందరికంటే అన్నిటికంటే పెద్ద రాజ్యం ఏంటంటే స్వయం మీద రాజ్యం చేయడం, స్వరాజ్యాధికారులు అవ్వడము. ఎప్పుడు కూడా మన సూక్ష్మ శక్తులు, మన మనసు, బుద్ధి, సంస్కారం, साथ ही कर्म इंद्रियां దాంతోపాటు కర్మేంద్రియాలు अधीन तो नहीं बनाती हैं। నన్ను వాటిని లొంగ తీసుకోవట్లేదు కదా. నన్ను కళ్ళు, ముక్కు, చేతులు, కాళ్ళు ఇవన్నీ మోసం చేయట్లేదు కదా. बाबा इसको एक शब्द देते हैं, ఇవన్నీ నన్ను బానిస చేయట్లేదు కదా. సో బాబా ఒక శబ్దం యూజ్ చేస్తారు బానిసత్వానికి. जब कोई ఒకళ్ళ అండర్లో ఉన్నాము అంటే బానిసత్వం అవుతాము. ఎవరికైనా బానిసలు అవ్వాము అంటే దాని యొక్క నిశాని, దాని యొక్క గుర్తు ఏంటంటే మన సంతోషం ఉండదు, ఉదాసీగా ఉంటారు.
దాసి ఉదాసి. దాసిగా అయ్యామంటే ఉదాసి అవుతాము. సో ఎవరైతే రాజఋషిగా ఉంటారో వాళ్ళు ఎప్పుడు కర్మేంద్రియాలకి అధీనంలో ఉండరు, మనసుకు కూడా అధీనంలో ఉండరు. సో 4 కంట్రోల్ రావాలి. ఒకటి సంకల్పము, రెండవది సంగమయుగం యొక్క సమయము, మూడవది సంస్కారాలు, నాలుగవది మన స్వభావం, మన హాబిట్స్. సో మనము చెక్ చేసుకోవాలి, ఒక్కొక్క సంకల్పం మీద నా అధికారం ఉందా, నేను ఏదైతే ఆలోచించాలనుకుంటున్నానో అదే ఆలోచిస్తున్నాను, ఎక్కడైతే సమయం పెట్టాలనుకుంటున్నానో అక్కడే అంతే పెడుతున్నానా అనేది. ఎందుకంటే ఇప్పుడు బాబా మనందరికీ ఎంతో విశేషంగా అటెన్షన్ డ్రా చేస్తారు. నిన్న కూడా బాబా చెప్పారు, పిల్లలారా సంస్కారాల యొక్క సంస్కారం చేయడం కోసం యోగాన్ని జ్వాలాముఖంగా చేయండి. రెండో విషయం మీద గుర్తుపెట్టండి, వ్యర్థ సంకల్పాల్లో సమయం పోకూడదు. చాలాసార్లు ఎన్నో ప్రకారాలైనటువంటి సంకల్పాలు వికల్పాలు పోతూ ఉంటాయి. మన సంకల్పాల అనుసారంగా నడవకపోతే వ్యర్థం యొక్క క్యూ అనేది నడుస్తుంది. మనం ఎప్పుడైతే రాజఋషి అయ్యి అభ్యాసం చేస్తామో బాబా మనందరికీ చెప్తారు, ముందు ఫస్ట్ అభ్యాసం మీరు ఇదే చేయాలి. మన పురుషార్థానికి మొట్టమొదటి మెట్టు అన్నమాట. అదేంటంటే కర్మేంద్రియ జీతులుగా అవ్వడము. ఆత్మ ఎప్పుడైతే మాలికగా అవుతుందో అప్పుడు కర్మేంద్రియ జీత అవుతుంది. కర్మేంద్రియాలు మనల్ని వాటి బానిసలుగా వాటి యొక్క అధీనంలో ఉంచుకున్నాయంటే మనము రాజయోగిగా అనిపించలేము. కాబట్టి ఏ కర్మేంద్రియము కూడా నేను ఆత్మకు మోసం చేయకూడదు, రాజాగా అయ్యి అధికారం ఉంచుకోవాలి. అందుకే ఆలోచించేదానికి ముందు కూడా ఆలోచించాలి, ఏం ఆలోచించాలి అనేసి. మాట్లాడే ముందు కూడా ఆలోచించాలి, ఇది రైటా రాంగా, చెప్పాలా వద్దా అని. చాలా కొన్నిసార్లు మనం చెప్పాలనుకోము కానీ చెప్పేసాము అంటారు. కానీ ధనుష్ నుంచి బాణం వెళ్ళిపోయింది అంటే దాన్ని వెనక్కి తీసుకురాలేము, అది నష్టం చేస్తుంది. అదేవిధంగా మన కర్మేంద్రియాలు, మాటలు, శబ్దాల మీద చాలా కంట్రోల్ ఉంచుకోవాలి. సో ఎప్పుడైతే మనము కర్మేంద్రియాల మీద గెలుపుని ఎప్పుడైతే పొందుకుంటామో తర్వాత వికర్మ జీత్ అవ్వాలి. కర్మక్షేత్రంలో ఉండకుండా మనము అట్లాగైతే అవ్వదు. కానీ కర్మలు వికర్మలు అవ్వకుండా సుకర్మలు అయ్యేదానికి మనము ప్రాక్టీస్ చేయొచ్చు. సో బాబా అంటారు, ఈ సంగం యుగంలో ఎవరైనా కూడా నిష్కామ సేవ అనేది చెయ్యరు, నేను ఒక్కడనే చేసేది. ఎవరు ఏం చేసినా కూడా ఎవరు ఏదైనా సంకల్పం తీసుకొని ఇంట్రెస్ట్తో చేస్తారు. కానీ సంగమ యుగంలో ప్రతి ఒక్క కర్మ సుకర్మ అయ్యి బాబా యొక్క స్మృతిలోనే చెయ్యాలి, వికర్మలు అవ్వకూడదు, బాబా యొక్క కర్మనే అవ్వాలి. దీని మీద మనము అటెన్షన్ పెట్టుకోవాలి. ఏవైతే వికర్మలు అవుతున్నాయో దాని యొక్క మూల కారణము దేహాభిమానము. సో వికర్మలతోటి ఏదో ఒకటి తప్పు పనులు అవుతాయి కాబట్టి దాన్ని వికర్మలు అంటారు. వికర్మల మీద ఎప్పుడైతే మనము గెలుపుని పొందుతామో ప్రకృతి మీద కూడా, ప్రకృతి యొక్క అన్ని తత్వాల మీద కూడా మనము విజయాన్ని పొందుకుంటాము. అప్పుడు ఏ ప్రకృతి కూడా మనకి మోసం చేయలేదు. అప్పుడు కర్మేంద్రియ జీత్, వికర్మ జీత్, ప్రకృతి జీత్ ఆత్మ అనేసి అవుతాము. అప్పుడు మనము కర్మాతీతిగా అవ్వగలుగుతాము. అందుకోసమే రాజు ఋషి అంటే రాజా ఆత్మ ఈ పురుషార్థం చేస్తుంది. నేను ముందు కర్మేంద్రియాల మీద గెలుపును పొంది రాజుగా అయ్యి తర్వాత వికర్మాల మీద విజయం పొందుకొని తర్వాత ప్రకృతి మరియు ఈ పంచతత్వాల మీద ప్రకృతి విజయాన్ని పొందాలి. ఒకటి నేచర్ మీద, మన యొక్క నేచర్ ఉంటుంది కదా, నా నేచర్ ఇంతే అలాగా, దీనికి కూడా మనం బానిసలు అయి ఉంటాము. సో దీని మీద కూడా మనం విజయం పొందుకోవాలి.
తర్వాత ఈ శరీరం కూడా ప్రకృతిని, ఈ పంచతత్వాలతో తయారైనటువంటిది. సో ఈ ప్రకృతి మీద కూడా మనము సంపూర్ణ విజయాన్ని పొందుకోవాలి. బాహ్య ప్రకృతికి కూడా ఏదైనా నష్టం ఉండకూడదు, నష్టం జరగకూడదు. సో ఈ ప్రకృతి మీద కూడా మనము రాజులాగా ఉండాలి. అంటే మధ్యలో దీనికి కూడా శాంతి యొక్క శక్తిని ఇవ్వాలి. అప్పుడు మనం శాంతి యొక్క శక్తి ఇచ్చి దానికి హెల్ప్ చేసినప్పుడు అది కూడా మనల్ని మోసం చెయ్యదు. ఇప్పుడు మనల్ని మనం చూసుకోవాలి. నేను రాజానైనా, ఎప్పుడంటే అప్పుడు ఎంత కావాలంటే అంత, ఏ సంకల్పం కావాలంటే అది చేయగలుగుతాను. ఏ స్టేజ్లో కావాలంటే ఆ స్టేజ్లో, స్థూలవతనంలో, మౌనవతనంలో ఆ స్టేజ్లో ఉండగలుగుతాను. అంటే ఏదో ఒక సెకండ్లో వచ్చేసాము అని కాకుండా, వెళ్ళాలంటే 1 సెకండ్లో వెళ్ళిపోవాలి. కానీ ఎంతసేపు ఉండాలనుకుంటామో అంతసేపు ఉండగలుగుతున్నాము. ఎప్పుడైతే మనము అభ్యాసం చేస్తామో చాలాసేపు ఆ స్థితిలో మనము ఉండగలగాలి. అభ్యాసం చేస్తూ అలాగ ఉండిపోతారు. కానీ దానికి కూడా అభ్యాసం కావాలి. సో ముందు మన సంకల్పాల మీద ఆ కంట్రోల్ ఉండాలి. ఆత్మ మాలికగా అయ్యి శరీరం నుంచి డిటాచ్ అయిపోవాలి. అధీనంలో ఉండకూడదు, అధికారంలో ఉండాలి. సో రాజుకి ఇది మొట్టమొదటి గుర్తు. ఋషి అంటే తపస్వి, వైరాగ్యి. ఋషి అంటేనే వైరాగ్యం ఉంది. సో ఈరోజు వరకు కూడా, ఇప్పటి వరకు కూడా ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా ఈ ప్రపంచంలో, దానికంటే ముందు బాబా యొక్క సందేశం వచ్చింది. ఇప్పటి వరకు పిల్లలకి ఇంకా వైరాగ్యం రాలేదు. ఇప్పటి వరకు ఇంకా చాలా కోరికలు ఉన్నాయి. ఇది కావాలి, అది కావాలి, బిల్డింగ్ కావాలి, సెంటర్ కావాలి అనేసి. ఇప్పుడు ఇంకా వైరాగ్యం రాలేదు. ఎప్పటి వరకైతే బేహద్ వైరాగ్యం అనేది రాదు, సేవ అవుతుంది, సాధనాలు ఉన్నాయి, యూస్ చేస్తున్నారు, బాబా ఇస్తూ ఉన్నారు. సో తక్కువ అవ్వట్లేదు, ఇంకా పెరిగిపోతున్నాయి. కానీ దాంట్లో మన యొక్క ఆసక్తి అనేది ఉండకూడదు, ఆకర్షణ అనేది ఉండకూడదు. మనం ఋషులము, తపస్విలము, వైరాగ్యులము, సాధనాలు ఉన్నాయి, యూస్ చేస్తున్నాము, కానీ అధీనత అనేది లేదు. వైరాగ్య వృత్తిని మనము ఎంతో అండర్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. వైరాగ్యం లేకుండా త్యాగం అనేది అవ్వదు. మనం ఎప్పుడైనా బురాయి, మనం ఏదైతే చెడు కర్మలు చేస్తుందో దాని అదే పెద్ద త్యాగము. దేహాభిమానంది కూడా ఒక త్యాగము. ఏదైనా వస్తువులో, సంస్కారాల్లో నా యొక్క మోహం ఉండకూడదు. లగావ్, అటాచ్మెంట్ యొక్క సూక్ష్మమైనటువంటి కనెక్షన్స్ ఉంటాయి. మనం యోగంలో కూర్చుంటే మనకు తెలుస్తుంది, ఎక్కడెక్కడో మనసు వెళ్తూ ఉంటుంది. ఎక్కడంటే మన అటాచ్మెంట్, మన లగావ్ అనేది ఉంటుందో అక్కడ మన మనసు పరిగెడుతూ ఉంటుంది. కాబట్టి మన యొక్క లగావ్ యొక్క సూక్ష్మ తీగలు ఎక్కడున్నాయో వాటి గురించి మనము చెక్ చేసుకోవాలి. అప్పుడే మనము లగావ్ ముక్తులుగా అవ్వగలుగుతాం. ఎక్కడైతే లగావ్ ఉంటుందో, ఎక్కడైతే ఆకర్షణ ఉంటుందో అక్కడే మనసు అనేది పీక్తూ ఉంటుంది. లగావ్ అంటే ఏదైనా విశేషత, ఏదైనా గుణాలతోటే అవ్వదు. కానీ ఇంకొక ఎవరితో అన్నా మనకి నఫరత్ ఉంటే కూడా వాళ్ళ పట్ల కూడా మనకి బుద్ధి అనేది లాగుతూ ఉంటుంది. ఎవరితో అన్న ద్వేషం ఉంటే కూడా వాళ్ళ పట్ల మన బుద్ధి అనేది లాగుతూ ఉంటుంది. మనం యోగంలో కూర్చున్నప్పుడు ఎవరితోన్నా ఏదైనా అయితే కూడా బుద్ధి కూడా అటువైపే లాగుతూ ఉంటుంది. సో ఇవి వైరాగ్య వృత్తి యొక్క ఆత్మలు. ఎవరైతే వైరాగ్యంలో సత్యమైనటువంటి ఋషులు ఉంటారో ఆ ఆత్మలకి ఎటువంటిది వాళ్ళ వైపు ఆకర్షణ చెయ్యదు. ఎందుకంటే వాళ్ళ యొక్క మంత్రం ఉంటుంది, ఎవరితో దోస్తీ లేదు, ఎవరితో దుష్మని లేదు. సో ఎవరితో అన్న స్పెషల్ ఫ్రెండ్షిప్ ఉందంటే వాళ్ళతోటే కూర్చోవడం, లేయడం ఇష్టం ఉంటుంది. ఒకసారి ఆ ఫ్రెండ్షిప్ కూడా ఏమవుతుందంటే, ఒకసారి జగదీష్ భాయ్ చెప్పారు, భగవంతుడా నువ్వు నన్ను నా ఫ్రెండ్స్ నుంచి బతికించు, శత్రువుల నుంచి నేను తప్పించుకుంటాను. ఎందుకంటే
हैं, ఎవరైనా కంప్లైంట్ చేసినా వేరు విరోధం చేసినా దాని మీద అటెన్షన్ ఉంటుంది. कंप्लेन हो जाएगी, रिपोर्ट సో మనము తప్పులు చేయకూడదు, లేకపోతే మన మీద कहावत बनी చెప్తారు, राखी ఏదో ఒకటి కంప్లైంట్ అయిపోతుంది అనేసి మనం అటెన్షన్ పెట్టుకుంటాం. అందుకోసమే ఎవరైనా నింద చేసే వాళ్ళు ఉంటారే వాళ్ళని దగ్గర ఉంచుకోవాలి, వాళ్ళు మనల్ని అటెన్షన్లో ఉంచుకుంటారు. ఎందుకంటే శత్రువులే మన మిత్రులు, మనల్ని తప్పులు చేయనీయకుండా ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు నీ దీంట్లో ఇది తక్కువ అది తక్కువ అనేసి. कोई से विशेष प्यार है, स्पेशल ఎవరితో సో దానికోసం ఎక్కువ పురుషార్థం చేసే అవసరం ఉండదు. संभाल लेता है। కానీ ఎవరైనా స్పెషల్ వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ ఉంది అంటే వాళ్ళు మన తప్పులు చెప్పరు, మన కమీ కమ్జోరీ మనలో ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని వాళ్ళు ఇముడ్చుకునేస్తారు. సో మనకి ఎటువంటి ఫ్రెండ్స్ దొరకాలి అంటే మనం कमी कमजोरियों पर नहीं देते, వాళ్ళు మన యొక్క లోపాల మీద అటెన్షన్ ఇప్పించలేదు అంటే ఇటువంటి ఫ్రెండ్షిప్ తోటి మనకి ఏమీ ఫాయిదా ఉండదు అనమాట. प्रकार से हम कर रहे हैं, సో जो कर रहे हैं वो हाँ में हाँ मिला रहे हैं। మనం ఏం చెప్తే వాళ్ళు చేస్తున్నారు, మనం ఏమన్నా చెప్తే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అంటున్నారు, మన తప్పులు చెప్పట్లేదు అంటే అది మనకి నష్టపరుస్తుంది ఆ ఫ్రెండ్షిప్. సో ఎవరైతే వైరాగ్య వృత్తిలో ఉంటారో వాళ్ళకి చాలా బ్యాలెన్స్ ఉంటుంది, న్యార ప్యార యొక్క బ్యాలెన్స్ ఉంటుంది. సో బ్రహ్మబాబా యొక్క ఒక న్యాచురల్ లైఫ్ ఉండేది. ఒక సైడ్ ఏమో తను ప్రజాపిత, ఇంకొక సైడ్ ప్రజాపతి కూడా. రెండు శబ్దాలు ప్రజాపతి, प्रजापति ब्रह्मा कहते हैं, భక్తిలో ప్రజాపతి బ్రహ్మ అంటారు. प्रजा की पति ఏంటి ఈ ప్రజల యొక్క పతి అంటే స్వామి, అంటే మాస్టర్, पति है, माना సో మాలిక్, ये प्रजा हमारे యజమాని. में है, तब సో प्रजापिता ब्रह्मा के बच्चे हैं। ఈ ప్రజలు మన కంట్రోల్లో ఉన్నారు, అప్పుడే ప్రజాపిత का बहुत सुंदर తన యొక్క పిల్లలు మనం. ने रखा, బ్రహ్మ బాబా రాజ ఋషి యొక్క ఎగ్జాంపుల్ని మన ముందర ఉంచారు. రాజుగా అయ్యి రాజ ఋషి, రాజాగా అయ్యి అథారిటీలో ఉండేవాళ్ళు. దాదిని కూడా చూసాం మేము. దాది కూడా ఎంతో అథారిటీగా రాజులాగా ఉండేది. ఏ మాట అయినా కూడా అథారిటీతో చెప్పారు, అథారిటీతో చేపించేవాళ్ళు కూడా. కానీ తర్వాత నమ్రత యొక్క అవతారం కూడా అయ్యేవాళ్ళు. ఏదన్నా ఒకవేళ అవ్వకపోయినా కూడా వాళ్ళ మీద కోప్పడేవాళ్ళు కాదు, అరిచేవాళ్ళు కాదు. సో ఇది అథారిటీ మరియు నమ్రత యొక్క బ్యాలెన్స్ని మనము దాది యొక్క జీవితంలో బాగా ప్రాక్టికల్గా చూసాము. ఎన్నో విషయాలు వచ్చాయి యజ్ఞంలో. డైమండ్ హాల్ తయారు చేశారు, జ్ఞాన్ సరోవర్ తయారు చేశారు, ఇంత పెద్ద పెద్ద విషయాలు అయ్యాయి. యజ్ఞం యొక్క విస్తారం ఇంత అయింది. ఎంతో అథారిటీగా ఈరోజు ఇక్కడ ఇది అవ్వాలి. आप सबको याद होगा ना जब మీ అందరికీ గుర్తుండొచ్చు. ఎప్పుడైతే డైమండ్ హాల్ యొక్క ఇనాగ్రేషన్ యొక్క విషయం వచ్చిందో డైమండ్ జూబ్లీలో 96లో, कैंचियां भी नहीं लगी थी, వెనకాల यहाँ पर कोई भी फर्श भी नहीं बनी हुई थी और डेट फिक्स हो गई। గేట్స్ అవి కూడా ఎక్కువ అవ్వలేదు. బాబా వచ్చి గేట్స్ और छत पड़ी थी, आधा खाली था इस स्टेज पर। బాబా వచ్చినప్పుడు కూడా సగం పని అయి ఉన్నింది, సగం అవ్వలేదు. కానీ सब बच्चे दादी का अथॉरिटी బాబా వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. సో बैलेंस था, బాబా ఏదైనా దాది ఏమైనా చెప్తే అందరూ చేసేవాళ్ళు. సో అందుకోసం, ఎందుకంటే దాది అంతే అథారిటీ సత్యత ప్రేమ యొక్క బ్యాలెన్స్ తోటి దాది ఇంత పెద్ద యజ్ఞాన్ని ఎంతో నిర్విఘ్నంగా ముందుకు నడిపించారు. దీన్నే రాజఋషి అంటారు. బ్రహ్మబాబా కూడా రాజఋషిగా అయ్యి ఉన్నారు. తన మీద తనకి ఎంతో కంట్రోల్ ఉండేది. సో ఎప్పుడు కూడా कभी शिक्षा नहीं दी। ఎవరు బాబాకి డైరెక్ట్గా, బాబా ఎప్పుడు డైరెక్ట్ శిక్ష ఇవ్వలేదు ఎవరికి. మురళిలో ఇచ్చేవాళ్ళు, ఇండైరెక్ట్గా ఇచ్చేవాళ్ళు. పిల్లలు ముందుకు వచ్చినప్పుడు నువ్వు ఎంతో మంచివాడివి, నువ్వెంతో స్వీట్ అనేసి ఇది ఒక యుక్తిగా చెప్పేవాళ్ళు. సో బాబా సంబంధాల్లో ఎప్పుడు ఇది చేసేవాళ్ళు కాదు. బాబా నాతోటి ఇలా అన్నారు అలా అన్నారు అని వాళ్ళకి ఫీలింగే రాలేదు. ఎవరైనా వస్తే తనకి మంచి పాలన, భాషణ, ప్రేమని ఇచ్చేవాళ్ళు. బాబా దగ్గరికి తన యొక్క మిస్టేక్స్ అవి వచ్చినా కూడా, కంప్లైంట్ వచ్చినా కూడా మురళి ద్వారా వాళ్ళకి
అటెన్షన్ ఇచ్చేవాళ్ళు. సంఘటనలో కూర్చున్నప్పుడు జనరల్ క్లాస్ చేసినప్పుడు కూడా చెప్పేవాళ్ళు, ఎవరికైతే అటెన్షన్ ఉంటుందో అర్థం చేసుకుంటారో వాళ్ళకు వాళ్ళు బాబా మురళితోటి వాళ్ళు నేర్చుకొని చేసేవాళ్ళు. కానీ బాబాలో ఏదైతే బ్యాలెన్స్ ఉండేదో, రాజ ఋషి యొక్క ఇంత రాజుగా ఉండేవాళ్ళు. ఎప్పుడు కూడా ఎవరి యొక్క లోపాలు, వాళ్ళ యొక్క మిస్టేక్స్ని వాళ్ళ ముందర చెప్పి వాళ్ళ యొక్క అవస్థ, వాళ్ళ స్థితిని పాడవనివ్వలేదు. ఎందుకంటే డైరెక్ట్గా చెప్తే వాళ్ళ స్థితి అనేది పాడైపోతుంది. అందుకోసమే బాబా వాళ్ళ యొక్క స్థితిని కరెక్షన్ చేయడం కోసము ఎన్నో కరెక్షన్స్ ఇచ్చేవాళ్ళు. అందుకోసం సంబంధం పాడు చేసుకొనివ్వలేదు. అందుకోసమే ఎప్పుడు కూడా మేరా బాబా మేరా దాది అనేవాళ్ళు. సో మీరా నాది, నా దాది, నా బాబా అని ఎప్పుడు వచ్చిందంటే వాళ్ళు డిటాచ్గా ఉండేవాళ్ళు, రాజరిషిగా ఉండేవాళ్ళు. కాబట్టి మనందరికి కూడా ఈ మాటని బాగా అండర్లైన్ చేసుకోవాలి. మనందరము తపస్వి రాజ ఋషులము. తపస్వి అంటేనే ప్రతి ఒక్క కర్మేంద్రియము బాగా తప్పించి తపస్సులో అంటే బట్టీలో కాలిపోతుంది కదా, ఆ విధంగా పరిపక్వతతో ఉండాలి. సో ఎవరైతే పురుషార్థం చేస్తున్నారో, ఏదైనా కష్టపడుతున్నారో, పురుషార్థం చేస్తున్నారో, ఆత్మ అనేది దేహాభిమానం మీద విజయాన్ని పొందుకోవాలి. మనం యోగం చేస్తున్నాము, టైం పాస్ అయిపోయింది అని కాదు. యోగం ఎంత శక్తిశాలిగా ఉంది, దృఢత, సంపూర్ణ సంకల్పం ఉంది. సో దేహాభిమానం యొక్క అంశం కూడా ఖతమైపోవాలి. నేను నాది అనేది, నేను చేస్తున్నాను, నేను ఇంటెలిజెంట్, నేను చాలా సమజ్దార్ని అనేసి చెప్తారు. పర్లేదు, ఏ సేవ ఇచ్చినా కూడా చేస్తాము అంటారు. కానీ చేసిన తర్వాత ఏదైతే ఇతరులకి తెలియడానికి కోసం చెప్తారు కదా, నేను చేస్తున్నాను, నేను చేశాను అని, ఈ బాబా ఈ నేను అనే దాన్ని ఫినిష్ చేశారు. ఎక్కడ కూడా బాబా నేను అనే శబ్దం యూజ్ చేయలేదు. నేను చేస్తున్నాను, నాది, నేను చేయకపోతే ఎవరు చేస్తారు, ఇవన్నీ ఎప్పుడు రాలేదు. సో తపస్సు యొక్క ఆధారంగా నేను ఈ దేహాభిమానాన్ని ఖతం చేసేసానా. పాండవుల గురించి చెప్తారు. పాండవులు కొండల మీదకి వెళ్ళి కరిగిపోయారు అంటారు, కరిగిపోయారు అంటారు. కానీ ఎలా చేశారు? ఆ దేహాభిమానం, ఈ దేహాభిమానము అనేది కరిగిపోయింది. సో ఎవరినైనా చూడంగానే సంకల్పము, వికల్పము అనేది నడవకూడదు. ఏదైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ బాబా పిల్లలు. ఈ దృష్టికోణం ఏదైతే ఉందో ఇది ఋషి యొక్క దృష్టికోణము. ఋషి అంటేనే మామూలుగా ఇంట్లో గృహస్థిగా ఉండేవాళ్ళు అనేసి. కానీ వాళ్ళకి అన్నిటి నుంచి వైరాగ్యం ఉంది. ఏ ఆకర్షణ లేదు, ఎవరి నుంచి పుల్ అనేది లేదు. సో బాబా ఎంతో బేహద్ యొక్క సేవలు ఇచ్చారు. సో మనం వీటన్నిటి మధ్యలో ఉంటూ కూడా మనము రాజ ఋషిగా ఉండాలి. తపస్య లేకుండా మనం ఉండలేము. మనకి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి కర్తవ్యము తపస్య. మనం తపస్విగా అయ్యి ఉండాలి. ఒక్కొక్క ఇంద్రియాన్ని మనము యోగం యొక్క అగ్నిలో తపించాలి. సో అదొక అనుభవము. నేను ఫస్ట్ మన్మోహిని దీదీని కలిసినప్పుడు నన్ను దీదీ అడిగారు, నువ్వు బ్రహ్మకుమారా అంటే, నేను దీదీ నేను బ్రహ్మకుమార్ అనేసి. బ్రహ్మకుమార్ అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. బ్రహ్మకుమార్ చాలామంది తయారయ్యారు. వైట్ డ్రెస్ వేసుకొని బ్యాడ్జ్ పెట్టుకొని నేను బ్రహ్మకుమారి అంటారు. కానీ నువ్వు మాత్రము తపస్వి కుమార్గా అవ్వాలి. నాకు ఇప్పుడు కూడా చెవుల్లో ఇప్పుడు వినిపిస్తూ ఉంటుంది. కానీ బ్రహ్మకుమార్ అయితే ఎంతోమంది ఉన్నారు, కానీ నువ్వు తపస్వి కుమార్గా అవ్వాలి. సో ఇప్పుడు మనమందరము మన యొక్క కర్మేంద్రియాలని యోగ యొక్క అగ్నిలో వాటిని ఆర్డర్లోకి తీసుకురావాలి. సో సంకల్పాలు మరియు కర్మేంద్రియాలకు చాలా డీప్ కనెక్షన్ ఉంటుంది. కర్మేంద్రియాలు ఊరికేనే అలాగే అనుకోకుండానే చేసేసాము అయిపోయింది అవ్వదు.
మన संस्कारों के आधार సంకల్పాలు से संकल्प మన उत्पन्न होते సంస్కారాల हैं ఆధారంగా और సంకల్పాలు संकल्प అనేటివి जैसे चलेगा उस पर ఉత్పన్నమవుతున్నాయి. आपने ध्यान नहीं సంకల్పాలు ఏ दिया విధంగా అయితే तो वो నడుస్తున్నాయో संकल्प దాని మీద అటెన్షన్ ఇవ్వలేదు संस्कार అంటే के ఆ अधीन होकर సంకల్పాలు फिर से कर्म సంస్కారాల करते యొక్క అధీనంగా అయ్యి हैं. మీతో इसलिए हम మళ్ళీ सबको కర్మలు इस चक्र को చేయిస్తాయి. समझना కాబట్టి है. మనము ఈ एक చక్రాన్ని तरफ संकल्प అర్థం किए, చేసుకోవాలి. ఒకసైడ్ संकल्प के సంకల్పం आधार से చేశాము, बोल दिए, సంకల్పం बोल के యొక్క बाद कर्म ఆధారంగా में आए మాటలు, और మాటల कर्म ఆధారంగా करते కర్మలు, करते वो కర్మలు बड़े చేస్తూ संस्कार बन చేస్తూ गए. और जब కఠినమైన संस्कार సంస్కారాలు बन गए అయిపోయాయి. तो ఎప్పుడైతే संस्कारों के సంస్కారాలు आधार से అయిపోయాయి, ఆ फिर సంస్కారాల सौ ఆధారంగా संकल्प మళ్ళీ चलना शुरू మనము हो गए. సంకల్పాలు చేయడం अब जो అనేది మొదలు संकल्प चल रहे పెడతాము. हैं राजऋषि ఎప్పుడైతే आत्माएं उस సంకల్పాలు संकल्प నడుస్తున్నాయో पर అవి पहरा देती हैं. ఆమ్, ये जो संकल्प था రాజఋషి యొక్క क्या సంకల్పాలు मुझे అనేటివి ఈ काम का है, సంకల్పాల మీద मुझे सोचना है, इस ఆ, पर विचार करना है. గుర్కాలాగా పనిచేస్తుంది. ఈ उस సంకల్పాలు संकल्प पर చేయాలన్నా अगर हमारा వీటితో संकल्प बीज నష్టమవుతుందా है और అనేసి. बीज पर अगर किसी ने ఈ ध्यान బీజం दिया మీద तो అటెన్షన్ उससे होने वाला సంకల్పాలు वृक्ष అనేటువంటివి బీజము. अपने బీజం आप మీద अच्छा అటెన్షన్ होगा. ఉంచాము बीज అంటే में ఏదైతే कीड़े लगाए వృక్షం तो वृक्ष వస్తుందో कैसा होगा और ఆటోమేటిక్గా फल అది कैसा निकलेगा. इसलिए కరెక్ట్గా संकल्प ఉంటుంది. కాబట్టి रूपी बीज ఈ को సంకల్పం हमें యొక్క बहुत क्वालिटी वाला సంకల్పం बनाना है. రూపీ బీజంని जितना हम చాలా राजसी క్వాలిటీగా बन మనము करके रहते हैं తయారు చేయాలి. उतना ఎంతెంతైతే हमारे మనం संकल्प రాజఋషిగా शुद्ध అవుతామో और అంతంత మన कंट्रोल वाले चलते हैं. और సంకల్పాలు वो कंट्रोल శుద్ధంగా वाले పవిత్రంగా संकल्प के కంట్రోల్గా आधार से ఉండేటివి నడుస్తాయి. ఆ हमारे కంట్రోల్ बोल యొక్క कर्म चलते ఆధారంగానే हैं. మన कोई యొక్క भी कर्म మాటలు हम ये नहीं కర్మలు कर सकते నడుస్తాయి. कि ఏ मैं కర్మలు चाहता नहीं था మనము मेरे से हो. చెప్పలేము నేను बुद्धि उपयोग से కావాలని చేయలేదు కానీ అయిపోయింది అనేసి. सबको సో राजसी ఆ बनने के संगम అధీనత అనేది बहुत సమాప్తం बड़ा ऊंचा అయిపోతుంది. सम्मान సో है ఇది और అన్నిటికంటే टाइटल है ఉన్నతమైనటువంటి कि పెద్ద हम స్వమానము, राजयोगी టైటిల్. మనందరం राजऋषि हैं, రాజయోగిలము, तपस्वी हैं, రాజఋషులము, बेहद के తపస్వీలము, वैरागी हैं. బేహద్ कुछ యొక్క नहीं వైరాగీలము. चाहिए మనకేమీ नाम, అవసరం मान, లేదు. न शान, పేరు, न साधन, न सुविधाएं. बाबा ने గొప్పతనము, मुझे कहा है గౌరవము बच्चे ఇవన్నీ ये सब खत्म బాబా होने वाला అంటారు. है. यूज ఇవన్నీ करवाई है उसके अधीन नहीं है. और ఖతమైపోతాయి. आकर्षित नहीं है. వాటి గురించి जिसके మనం पास है ఆకర్షితం मेरे पास भी అవ్వకూడదు. होना चाहिए. కానీ మనం जिसके ఇప్పుడు पास ये అవన్నీ साधन है मेरे पास ఆకర్షితమవుతున్నాం. भी వాళ్ళ होना దగ్గర ఉంటే चाहिए. నా దగ్గర కూడా ఉండాలి, कई వాళ్ళ बार దగ్గర इस ఇల్లు ఉంది, నా దగ్గర रेस के కూడా అవ్వాలి. अंदर చాలాసార్లు ఈ मेहनत యొక్క करने కాంపిటీషన్ల వల్ల इसलिए बाबा ने ఎన్నో మనం बच्चे తప్పులు చేస్తూ तुमको ఉంటాం. जितना కాబట్టి मिला బాబా है उसमें అంటారు, संतुष्ट रहो, పిల్లలారా మీకు प्रसन्न ఎంతైతే रहो, దొరికిందో भरपूर रहो. దాంతోటి సంతుష్టంగా भरपूर ఉండండి, रह करके భర్పూర్గా साधनों ఉండండి, का प्रयोग భర్పూర్గా करो. ఉండి సాధనాల యొక్క लेकिन ప్రయోగం है చేయండి. तो यूज कर रहे हैं, కానీ नहीं దాని है యొక్క तो అధీనంగా ध्यान ఉండకూడదు. भटका ఉంటే देंगे. యూస్ చేయాలి, जब లేకపోతే आत्मा పర్వాలేదు. आकर्षण मुक्त మనం बन जाएगी ఎప్పుడైతే ఆ कोई ఆత్మ प्रकार का ఆకర్షణ ముక్త खिंचाव नहीं అయిపోతుంది, रहेगा ఎటువంటి वस्तुओं का, व्यक्तियों का, ప్రకారమైనటువంటి संस्कारों का. పుల్ అనేది तब ఉండదు. मैं వ్యక్తులు, सब సంస్కారాలు, चाहता స్వభావాల యొక్క सच्चा तपस्वी ఆకర్షణ, కించాంతని तपस्वी అనేది बनकर ఉండదు. అప్పుడు परिवार में సత్యమైనటువంటి समर्पित రాజఋషులుగా जीवन में ఉంటారు. रहो. మీరు సమర్పిత सब జీవనంలో बाबा के ఉండండి. राजसी ఆ, बच्चे, तपस्वी, ఇంట్లో ఉండండి. అందరూ బాబా యొక్క రాజఋషి పిల్లలు. హద్దు యొక్క వైరాగ్యం కాదు, ఏదైనా వస్తువు నుంచి వైరాగ్యం కాదు, కానీ మన యొక్క పాత సంస్కారాలు, లోటు, లోపాలు, లగావ్, జుకావ్ వీటిల నుంచి వైరాగ్యము. సో ఈ వైరాగ్యం ఆధారంగానే మనము రాజయోగిగా, రాజఋషిగా అవ్వచ్చు. ఓం శాంతి.